మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అటవీ చట్టాల ఉల్లంఘనకు తావులేదని జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి జోజి స్పష్టం చేశారు. ఈరోజు రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంను సందర్శించిన జోజి రెవెన్యూ మరియు ఫారెస్టు సంబంధిత పలు రికార్డులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఫారెస్ట్ పరిధిలో అక్రమంగా ఇసుక, కలప, వన్య సంపదను తరలించే వారిపై ఎలాంటి సానుభూతి చూపబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ పొలాల చుట్టూ ఫెన్సింగ్కు పవర్ సప్లై ఇవ్వడం వలన అడవి జంతువులు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు చేపట్టే రైతులు లేదా వ్యక్తులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో ట్రాక్టర్లు, జేసీబీలు, డోజర్లు ఉపయోగించి చెట్ల త్రవ్వకాలు, ఇసుక త్రవ్వకాలు నిర్వహించే వారిపై వాహనాలను సీజు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. అటవీ సంపదను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. వాళ్ళ పంటలు కాపాడుకోవడానికి ఎలక్ట్రిసిటీ వైర్స్ వేస్తున్నారు. దానివల్ల అడవి జంతువులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ వాళ్ళు కానీ ఇలాంటి ఎలక్ట్రిసిటిఫికేషన్ పెడితే కొన్ని అడవి జంతువులు చనిపోతే వారిపైన కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తెరిగి తదనుగుణంగా వాళ్ళు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఎవరైనా ఇలాంటి అటవీ రక్షణలో ఏమైనా వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తే అంటే ఎవరికైనా తెలిసి ఉంటే కూడా వెంబడే మా డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ చేస్తే దానికి తదనుగుణంగా అటవీ చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మా బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయి. ఈవెన్ వెహికల్స్ ఇప్పుడు చాలా మటుకు ఈ మధ్య ఈ శాండ్స్ స్మగ్లింగ్ కానీ అవి చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి అది చేయకూడదు. దయచేసి ఎవరైనా ట్రాక్టర్లతోనే ఆ శాండ్ అటవీ ప్రాంతంలో తరలిస్తే మటుకు అటవీ చట్టరీత్యా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. ఇది గమనించాలి. ముఖ్యంగా ట్రాక్టర్ యజమానులు, ఈ డోజర్ యజమానులు కానీ, ఈ యొక్క జేసీబీ ఓనర్స్ కానీ వీళ్ళంతా కొంచెం గుర్తెరిగి అటవీ ప్రాంతం నుండి ఎలాంటి ఉత్పత్తులను కూడా సేకరించడానికి, ముఖ్యంగా శాండ్ను తరలించడంలో చాలా మా అటవీ శాఖ తరఫున ఉక్కుపాదం మోపాల్సిందిగా మా పై అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇదంతా ప్రజలకు గుర్తెరగాలని మా అటవీ శాఖ తరఫున కోరుచున్నాం.